హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 4th 3ds మ్యాథ్స్ కోర్సులో. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే మోడిఫై ప్యానల్. అసలు మోడిఫై ప్యానల్ అంటే పేరులోనే ఆన్సర్ ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత, లేదంటే ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసిన తర్వాత, లేదు అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెట్ నుండి, అది ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, అది ఒక సోఫా సెట్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే ఒక మెకానికల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. దాని యొక్క ప్రాపర్టీస్ మనం ఎడిట్ చేయాలి అంటే మనం కమాండ్ ప్యానల్లో ఉన్న మోడిఫై ప్యానల్ వాడాలి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. టెక్నికల్గా ఈ యొక్క లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఒక అప్లికేషన్ మనం నేర్చుకునేటప్పుడు ఆ అప్లికేషన్లో ఉన్న టర్మినాలజీ, దాని యొక్క లాంగ్వేజ్ని మనం కానీ కొంచెం అడాప్ట్ చేసుకోగలిగితే, సో మనం మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిల్ని పారామీటర్స్ అని పిలుస్తారు టెక్నికల్గా. అంటే 3D మ్యాథ్స్లో ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తే ఎవరన్నా మీ కొలిగ్ వచ్చి దాని యొక్క పారామీటర్స్ని ఎక్కడి నుండి మనం యాక్సెస్ చేయొచ్చు అంటే అతన్ని ఎలా పిలుస్తున్నాడు అంటే దాన్ని ఎలా మోడిఫై చేస్తున్నాడు అనే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు అనమాట. సో దానికోసం మనం ఈ పారామీటర్స్ ఈ మోడిఫై ప్యానల్ ఇలాంటి పదాలు మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ టైము ఈ యొక్క క్రియేట్ అనే నా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే దాన్ని క్రియేట్ అనే టూల్ టిప్ వచ్చింది. దాని పక్కకు రాగానే మోడిఫై అనే ఒక ప్యానల్ వచ్చింది. అందుకే నేను ఫోటోషాప్లో దాన్ని స్క్రీన్ షాట్ని ఇక్కడ పెట్టాను. ఇది మోడిఫై ఐకాన్ ఇలా ఉంటుంది 3D మ్యాథ్స్లో. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక సింపుల్ సిలిండర్ని బెండ్ చేసినట్టు చూపిస్తున్నాడు ఆటోడెస్క్ 3D మ్యాథ్స్. వాళ్ళ క్రియేటివ్ టీమ్కి ఉన్న అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని బెండ్ చేయాలి అంటే మనం ఇక్కడ నుండి బెండ్ చేయొచ్చు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఐకాన్ 80% మనతో కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మీరు యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ అయితే మీరు చేసే ఐకాన్ మీ యూజర్తో మాట్లాడాలి. మనం చేసే ఆబ్జెక్ట్స్ని మనము బెండ్ చేయాలి, ట్యాపర్ చేయాలి అంటే ఈ ఇంటర్ఫేస్ని చూసి మనం గెస్ చేసే విధంగా వీళ్ళు ఈ అప్లికేషన్ ఐకాన్స్ తయారు చేశారు. ఫైన్. ఇక్కడ మోడిఫై ఐకాన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ ఏం లేవు, ఈ లిస్ట్ ఎంటీ ఉంది. అదే ఒక ఆబ్జెక్ట్ని కానీ మనం క్రియేట్ చేస్తే, కానీ ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడే ఈ మోడిఫై ప్యానల్లో ఇప్పుడు వీటి మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకి 3D మ్యాథ్స్ ఆటోడెస్క్ వాళ్ళు ఇచ్చిన మోడిఫైయర్స్ అంటారు. ప్రతి మోడిఫైయర్స్ని ఒక స్పెసిఫిక్ కేటగిరీలో వాళ్ళు పుష్ చేసి పెట్టారనమాట. బెండ్ అనేది ఆబ్జెక్ట్ స్పేస్ మోడిఫైయర్స్ కిందకు వస్తుంది. అలాగే డిస్ప్లేస్ అనేది ఓల్డ్ స్పేస్ అనే ఒక కేటగిరీలో పెట్టారు. ఇలా ప్రతిదానికి ఒక కేటగిరీస్ తయారు చేసి దాంట్లో ప్లేస్ చేశారు. ఇక్కడ మెష్ సెలెక్ట్ అనేది సెలెక్షన్ మోడిఫైయర్లోకి వస్తుంది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్. ప్రజెంట్ నేను వీటిల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ప్రజెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ యొక్క పారామీటర్స్ని నేను మోడిఫై చేయాలి అంటే 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి మనకి ఎన్ని టూల్స్ ఉన్నాయి అంటే, మీరు డైరెక్ట్గా సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మూవ్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు, రొటేషన్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు, స్కేల్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు. మరి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ మోడిఫైలోకి వెళ్తే ఇక్కడ మనకి లెంత్ అనేది ఒక ప్రాపర్టీ ఉంది. అంటే నేను ఒక 100 mm ఇస్తున్నాను, లేదంటే 500 mm. అలాగే విడ్త్ కూడా 500 mm. అలాగే హైట్ వచ్చి 10 mm. ఇది అంటే ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేను సక్సెస్ఫుల్గా ఎడిట్ చేశాను. ఒకసారి నేను డిలీట్ చేస్తాను. ఈసారి నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈసారి నేను కోన్ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. ఇది కోన్. ఓకే. మరి దీని యొక్క ప్రాపర్టీస్ మార్చాలి అంటే ఫస్ట్ స్టెప్ సెలెక్ట్, సెకండ్ స్టెప్ మోడిఫై. ఇది రేడియస్ 1 260 mm ఉంది. నాకు mm వద్దు, సెంటీమీటర్స్లో డిస్ప్లే కావాలి అంటే అప్పుడు మనం కాన్ఫిగరేషన్లో యూనిట్ సెటప్లోకి వెళ్ళి ఈ mm తీసేసి సెంటీమీటర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇది 26 mm ఉంది. అంటే నాకు 25 కావాలి రౌండ్ ఫిగర్. ఈ రేడియస్ 1 0 కావాలి. అంటే టాప్ రేడియస్. రేడియస్ 2 అంటే మీకు అర్థమైంది ఏంటి, ఈ కోన్కి టాప్లో ఉండేదాన్ని రేడియస్ 2 అంటారు. నేను 0 చేశాను. లేదంటే ఇది నేను 25 చేసి ఈ రేడియస్ 1 అని 0 చేస్తే కోన్ అనేది ఉల్టా అయిపోతుంది. నేను దీన్ని 30, దీన్ని నేను 10 చేస్తే ఒక సింపుల్ బీమ్ పిల్లర్ లాగా అవుతుంది. దీని యొక్క హైట్ ఎంత కావాలి, నేను 10 పెట్టాను. మరి ఇది ఎంత కావాలి, ఇది నేను 25 పెట్టాను. ఓకే. ఇప్పుడు మీరు ఇది టాప్ ఫ్రంట్లోంచి చూస్తే ఇలా కనపడుతుంది, టాప్లో చూస్తే ఇలా కనపడుతుంది, లెఫ్ట్లో చూస్తే ఇలా కనపడుతుంది. అంటే దీన్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ కోఆర్డినేట్స్ ఎక్స్పోజిషన్ 0, దీన్ని కూడా 0, దీన్ని కూడా 0 ఇస్తే అది ఎగ్జాక్ట్గా ఈ సెంటర్, ఈ టాప్లో చూస్తే ఈ కోఆర్డినేట్ నా మౌస్ పాయింటర్ ఉన్న దాన్ని
3D మ్యాక్స్ గ్రిడ్లో ఆరిజిన్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ స్క్రోల్ చేస్తే ఈ హారిజాంటల్గా కొన్ని లైన్స్ ఉన్నాయి. వీటిల్ని మనం ఏమని పిలవాలి అంటే సెగ్మెంట్స్ అంటారు. మరి ఇవి ఎన్ని సెగ్మెంట్స్ అంటే ఇవి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 5 లైన్స్ ఉన్నాయి. వాటిని మనం హైట్ సెగ్మెంట్స్ అంటారు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ పారామీటర్స్లో ఈ హైట్ సెగ్మెంట్స్ నాకు 1 కావాలి, 1 వచ్చేసింది. మరి ఈ నంబర్ ఆఫ్ సైడ్స్, ఈ టాప్ సైడ్ మనం చూస్తే ఈ టాప్లో ఈ చిన్న చిన్న రెక్టాంగిల్స్ అన్నీ మనం లెక్కేస్తే 24 ఉంటాయి. అవి నాకు 24 వద్దు, జస్ట్ 6 కావాలి. వాటిని సైడ్స్ అంటారు. ఇప్పుడు నేను 6 అంటే 6 అంటే ఇది ఒక హెక్సాగన్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఇది నాకు స్మూత్గా వద్దు, రఫ్గా కావాలి అంటే దీన్ని ఒక్కసారి నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. ఇది నేను ఈ స్మూత్ని రిమూవ్ చేస్తే ఇది రఫ్గా అయిపోయింది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీంట్లో F3 అంటే అవుట్లైన్, అంటే దీన్ని వైర్ ఫ్రేమ్ అంటారు. F4 అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ దాని యొక్క వైర్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఎలా డూప్లికేట్ చేయాలి అంటే షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు ఇట్లా. ఓకే, దాని షాడో కూడా కింద పడుతుంది. దాని షాడో నాకు వద్దు అంటే ఈ రియలిస్టిక్ లాని తీసేసి షేడెడ్ లేక్ సెలెక్ట్ చేస్తే ఆ షాడో అనేది అక్కడ కనపడదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తాను. అంటే ఎలా తగ్గిస్తున్నానంటే ఈ రేడియస్ దీన్ని 20, ఇది 15 పెడుతున్నాను, దీన్ని 5 పెడుతున్నాను. అంటే దీన్ని కొంచెం కింద పెట్టొచ్చుగా మనం ఇట్లా. చూడండి, ఒక సింపుల్ పిల్లర్ లాగా వచ్చింది. దీన్ని మళ్ళీ డూప్లికేట్, Ctrl+V, మళ్ళీ కాపీ. Ctrl+V అనడం కంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడం ప్రజెంట్ డూప్లికేట్కి గుర్తుపెట్టుకోండి. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈ కింద రేడియస్ని ఈ 20 ప్లేస్లో నేను 10 ఇస్తున్నాను, ఇది 5 ఇస్తున్నాను. ఓకే, ఇది నేను 2 ఇస్తున్నాను, కొంచెం లేదంటే 3 ఇద్దాం. దీన్ని కొంచెం ఇలా నేను డూప్లికేట్ చేసి దానిపైన ప్లేస్ చేయడానికి ట్రై చేశాను. ఈసారి నేనేం చేస్తున్నానంటే మళ్ళా షిఫ్ట్ డ్రాగ్. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఇది 5, ఇది 5, ఇది మాత్రం 250 పెట్టాను. ఇక్కడ చూడండి, 250 అంటే చాలా ఎక్కువ ఉంది, ఒక 100 పెడదాం జస్ట్ టైం బీయింగ్. దీన్ని స్క్రోల్ చేశాను అనుకోండి, మీకు తెలుస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఈ Y యాక్సిస్లో దాన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా దానిపైన ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను జూమ్ చేశాను అనుకోండి, అది చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. దానిపైన ఇది ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ అయింది. దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఒక సింపుల్ పిల్లర్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేను 1 కంట్రోల్ పట్టుకొని 2, ఇది 3. ఇప్పుడు చూడండి, ఈ 3 కలిపి 1 అయిపోయింది. ఓకే, ఈ 3టిని నేను గ్రూప్ అని పెడితే ఈ గ్రూప్లో నేను బేస్ ఆబ్జెక్ట్స్ అంటే కింద ఉన్నవి అని పేరు పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని దీన్ని మళ్ళీ నేను ఇలా పైన డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఒక సింపుల్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయగలిగాం ఈ పారామీటర్స్ మార్చుకుంటూ. అంటే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత పారామీటర్స్ని ఎలా ఎడిట్ చేయొచ్చు, ఎప్పుడు మాడిఫై ప్యానల్ ద్వారా ఎలా ఎడిట్ చేయొచ్చు, దాని గురించి ఈ ఆబ్జెక్ట్ మనం చేసాం. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇందాక స్కేల్లో ఈ రైట్ క్లిక్ చేస్తే ఈ యొక్క సైజు నేను 50% తగ్గిస్తున్నాను. 50% అంటే అది 20 ఉండేది ఆఫ్ అవుతుంది. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి గ్రూప్లో ఇది PILLAR పిల్లర్ నెంబర్ 1 అంటే ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, ఇప్పుడు నేను దీని యొక్క కలర్ని ఒక గ్రే కలర్ చూపిస్తాను. ఇప్పుడు చూడడానికి సింపుల్గా ఉంది. ఇది ప్రజెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నాం. Alt+W క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మిస్టేక్స్ ఇక్కడ. సో ఇవన్నీ నేను ఆబ్జెక్ట్లో అన్గ్రూప్. ఇప్పుడు ఏంటి మళ్ళీ అన్గ్రూప్. ఇక్కడ ఇవన్నీ మనం పర్స్పెక్టివ్లో ఎడిట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. అందుకే నేను పర్స్పెక్టివ్ ఎడిటింగ్ చేయకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా టాప్లో ఇలా ఎడిట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మీరు జూమ్ చేసి చూస్తే ఇక్కడ కూడా ఇవి కరెక్ట్గా లేవు. దీన్ని కూడా నేను అన్గ్రూప్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఎగ్జాక్ట్గా దీనిపైన ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని కూడా ఎగ్జాక్ట్గా దీనిపైన ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ మీరు చూడండి, ఇది 5 ఇస్తున్నాను, ఇది 0 ఇస్తున్నాను, హైట్ వచ్చి 20 ఇస్తున్నాను. ఒక సింపుల్ గోపురం లాగా వచ్చిందనమాట ఇది. ఇక్కడ మీరు పర్స్పెక్టివ్లో చూస్తే తెలుస్తుంది ఇది, కానీ ఇది మీకు స్క్రీన్ మీద కనపడదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక మంచి గోల్డ్ షేడ్ ఇస్తాను, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫైన్. ఓకే, ఇది X యాక్సిస్లో ఇప్పుడు మూవ్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా మూవ్ చేయొచ్చు. అదే వీటిని Y యాక్సిస్లో కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా మూవ్ చేయొచ్చు. మరి ఎన్ని కావాలి అంటే ఇక్కడ నాకు 10 కావాలంటే 9 ఇస్తే ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 10 వస్తాయి.
ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని నేను నా వ్యూ పోర్ట్లో ఇలా రొటేట్ చేసి నేను చూడగలను. ఓకే, అదే నేను ఈ మౌస్లో సెంటర్ వీల్ పట్టుకొని నేను రొటేట్ చేయొచ్చు. అదే నేను ఆల్ట్ పట్టుకుంటే దీన్ని FOV ఫీల్డ్ ఆఫ్ వ్యూ అని రొటేట్ చేయొచ్చు. ఇది నేను కీబోర్డ్ ద్వారా చేయడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఈ బాటమ్ సైడ్ రైట్ సైడ్ వ్యూ పోర్ట్ నావిగేషన్ టూల్స్ అని ఉంటాయి. ఇది నెక్స్ట్ వీడియోలో నేను పెట్టదలుచుకున్నాను. వీటిల ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్స్ని మనం ఇలా రొటేట్ చేసి చూడొచ్చు. ఈ హ్యాండ్ టూల్తో డాక్యుమెంట్ని మనం మూవ్ చేసి చూడొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ మాడిఫై ప్యానల్. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మార్చడానికి మనం యూజ్ చేసే ప్యానల్ మాడిఫై ప్యానల్. దాని ద్వారా మనం ఆబ్జెక్ట్ యొక్క పారామీటర్స్ని మార్చవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.